ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. సజీవుడైనటువంటి యేసు క్రీస్తు తన రాజ్యమును కట్టుచున్నాడు. దేవునికి వందనాలు. అతి రాజ్యములో మనం అందరము పాలిభాగస్తులుగా ఉండుట దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యము. దేవునికి వందనాలు. రోమాపత్రికలో 1వ అధ్యాయములో 2వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో యేసుక్రీస్తు మృతులలో నుండి పునరుద్ధానుడైనందున అన్నటువంటి మాట మనము ధ్యానం చేస్తున్నాము. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము ఇది ఎంతో లోతైనటువంటి బరువైనటువంటి అంశము. అది మన క్రైస్తవ విశ్వాసానికి ఆధారమైనటువంటిది, పునాది వంటిది కనుక దానిని మనం చేస్తూ ఉన్నాము. యేసు యొక్క పునరుద్ధానము మన యొక్క పునరుద్ధానమునకు ముడిపడి ఉన్నది కనుక దానిని మనము ధ్యానం చేయుట ఎంతో అవసరము. యేసు పునరుద్ధానము నిరూపించబడినది. యేసు పునరుద్ధానము ప్రవచనాలు యొక్క నెరవేర్పు. యేసు పునరుద్ధానము ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి వారి పునరుద్ధానానికి అది ఆధారమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ యేసు పునరుద్ధానములో అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నారు. వారి యొక్క జీవితాలను మనము వాక్యపు వెలుగులో చూసి మనము కూడా అట్టి జీవిత ప్రయాణములు కలిగి ఉండవలనని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము నేర్చుకొనుచున్నాము. అట్టి వారిలో మగ్దలేని మరియ, యేసు యొక్క పునరుద్ధానములో మగ్దలేని మరియ యొక్క పాత్రను మనం చేస్తున్నాం. యేసు పునరుద్ధానములోనకు మునుపు మగ్దలేని మరియ యొక్క జీవితము, తర్వాత యేసు యొక్క శిలువ దగ్గర ఆమె జీవితము, యేసు సమాధి దగ్గర ఆమె జీవితము, యేసు పునరుద్ధారుడైనప్పుడు ఆమె జీవితము, పునరుద్ధానము తర్వాత ఆమె జీవితము, ఇన్ని కోణాలలో మనము ఒక వ్యక్తిని చూస్తూ పరిపూర్ణమైనటువంటి ఒక జీవితాన్ని మనము మాదిరికరంగా తీసుకొని పరిశుద్ధాత్మదేవుడు మనల్ని అట్టి పరిపూర్ణతలోనికి నడిపించాలని మనము కోరుకుందాము. మార్కు సువార్త 15వ అధ్యాయము 39-40 వచనాలను నేను చదువుతున్నాను. మార్కు సువార్త 15వ అధ్యాయము 39-40. ఆయనకెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, యోసే అను వారి తల్లి అయిన మరియయు, సలోమియు ఉండిరి. ఇదే వాక్యము మనకు మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో కూడా ఆ చివరి వచనాలలో 56వ వచనములో కూడా మనము చూస్తాము. దూరమున నుండి వాళ్ళు నిలిచి ఉండిరి. ఇంకొక మాట మనం చదివి ధ్యానం చేద్దామండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వాక్యము. యోహాను సువార్త 19వ అధ్యాయము 24 కూడా చదువుతాము. వారు దానిని చింపక అది ఎవనికి వచ్చును అని దానికోసరము చీట్లు వేయుదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు అది జరిగెను. అందుకే సైనికులు ఇలాగు చేసిరి. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. దేవునికి స్తోత్రం. యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. శిలువ యొద్ద నిలుచుండుట,
చూడండి, పునరుద్ధానమునకు సిలువకు మధ్య ఉన్న సంబంధము. సిలువ లేకుండా పునరుద్ధానము లేదు. సిలువ లేకుండా పునరుద్ధానము లేదు. అది యేసుక్రీస్తు విషయంలో నిజము. అదే ప్రకారము తన యందు విశ్వాసముంచి తన మార్గంలో నడుస్తున్నటువంటి వారి యొక్క పునరుద్ధానానికి మునుపు కూడా ఒక సిలువ అంటే యేసుక్రీస్తు లాగానే సిలువ గుండా వెళ్ళవలెను అనేటువంటి ఉద్దేశము కాక, యేసు నిమిత్తము ఉపేక్షించుకొనుట, రిక్తునిగా చేసుకొనుట, తగ్గించుకొనుట, యేసు నిమిత్తము శ్రమల గుండా వెళ్ళుట, అది క్రైస్తవుని యొక్క అనుభవముగా ఉండవలెను. చనిపోకముందు క్రైస్తవుని యొక్క అనుభవము సిలువ అనుభవము. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఇది కొంచెము కఠినమైనటువంటి మాట. ఈరోజు నేను ఒక వార్తను చూశాను. ఆర్థర్ బ్లెస్సిట్ అనేటువంటి వ్యక్తి 84 నిన్నటి దినం 84 సంవత్సరాలు ఆయన చనిపోయాడు. ఆయన గూర్చినటువంటి ఒక విశిష్టమైనటువంటి విషయం ఏమిటంటే, తాను రక్షించబడిన తర్వాత 30వ ఏట 37వ నుండి చనిపోయేంత వరకు దేవుడు ఆయనకు ఒక ఆలోచన, ఒక పరిచర్య ఇచ్చాడంట. అదేంటంటే లిటరల్‌గా, అంటే ప్రత్యక్షంగా ఒక సిలువను తయారు చేసుకున్నాడంట. అది 12 అడుగులు సిలువ ఎత్తు, దాని బరువు 25 కేజీలు. ఈ సిలువను ఆయన 300 దేశాలలో ఆయన దాన్ని మోసాడంట. ప్రతి దేశమునకు వెళ్ళాలి, వీధుల గుండా ఆ సిలువను మోస్తూ సువార్తను ప్రకటించాలి. అయితే ఆయన గుర్చినటువంటి విషయం ఏంటంటే 43,000 మైళ్ళు 43,000 మైళ్ళు ఆయన సిలువను మోసాడంట. దాన్ని మనము కరెక్ట్‌గా అర్థం చేసుకోవాలంటే దాదాపుగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దాదాపుగా 3,000 మైళ్ళు. 3,000 మైళ్ళు అంత దూరము 15 సార్లు కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి, కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌కి, మళ్ళా కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి. ఇట్లా 15 సార్లు ఎవరైనా తిరిగితే, నడుచుకుంటూ తిరిగితే అంత దూరము ఆయన సిలువను మోసాడంట. ఆయన చెప్తున్నటువంటి మాటలేంటంటే, సిలువను గోడ నుంచి తీసి, సిలువను ఆ క్యాలెండర్లలో నుంచి బయటికి తీసుకొని వచ్చి ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే సువార్త సిలువతో ప్రారంభము. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. హల్లెలూయా! రక్షణ సిలువ దగ్గర ఉన్నది. ఆమె మగ్దలేనే మరియ ఇతర స్త్రీలు సిలువ యొద్ద నిలిచియుండిరి. సిలువ యొద్ద నిలిచియుండిరి. సిలువ యొద్ద, సిలువ దగ్గర మన జీవితము, సిలువ దగ్గర. సిలువ దగ్గర మనం నిలబడితే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో మనకు కనపడుతుందండి. ఇప్పుడు మనల్ని అనేక మంది ప్రేమిస్తుంటారు. అనేక రీతులుగా మనకు ఏదైనా లేనప్పుడు ఇస్తూ ఉంటారు. లేకపోతే మనల్ని ప్రేమిస్తుంటారు. మనల్ని ప్రోత్సహిస్తుంటారు. అయితే ఒకరు కోల్పోయి ప్రాణము పెట్టునంతగా, ప్రాణము పోయి ఇచ్చి ప్రేమించుట అన్నటువంటిది ఏ మనిషిలో కూడా మనము చూడము. అది యేసుక్రీస్తు తన ప్రేమను ఆ విధముగా ఆయన వ్యక్తపరిచాడు. సిలువ దగ్గర ప్రేమ. రోమాపత్రిక 3:24, 25 వచనాలు చదివితే, ఆయన సిలువ రక్తము ద్వారా తండ్రితో సంధి చేసెను, సమాధానపరచెను. నాకు తండ్రి అయినటువంటి దేవునికి పాపము అన్నటువంటి అడ్డు ఉండగా, దేవుని ఉగ్రతకు పాలైనటువంటి నన్ను
తన శిలువ రక్తము ద్వారా తిరిగి తండ్రితో సమాధానపరచను గనుక ఇప్పుడు నేను పరలోకమందున్న తండ్రి అని నేను పిలవగలుగుచున్నాను. ఇంత సమాధానం ఎలా వచ్చిందంటే శిలువ ద్వారా. శిలువ దగ్గర క్షమాపణ ఉన్నది. హల్లెలూయా! శిలువ దగ్గర క్షమాపణ. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. చూడండి, మగ్దలేని మరియ దూరము నుండి శిలువ దగ్గర నిలిచి ఉండి ఆ మాటలన్నీ శతాధిపతి పలుకుతున్నటువంటి మాటలు, అక్కడ తన అంగీనిచ్చి చీట్లు వేసుకుంటున్నటువంటి దృశ్యము, యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి 7 మాటలు ఆ స్త్రీలు అనేకులు అక్కడ వింటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! క్షమాపణ, ఇంత క్షమాపణ. తన్ను పొడిచినటువంటి వారిని, తన మీద ఊసినటువంటి వారిని, తనను హేళన చేసినటువంటి వారిని ఆయన క్షమించాడు. అప్పుడు కాదు, ఇప్పుడు నా జీవితంలో, ఇప్పుడు నీ జీవితంలో కదండి! ఎంత విరోధంగా, ఎంత అవిధేయత, ఎంత పాపంలో నువ్వు నేను ఉన్నప్పుడు మనల్ని క్షమించాడు గనుక ఎంత మనం ధైర్యంగా ఇప్పుడు ఆయన నామంలో కూడుకొని ఆయనను మనం స్తుతించగలుగుచున్నాం. శిలువ దగ్గర నిలిచియుండిరి. పునరుద్ధానానికి ముందు శిలువ. 1 కొరింథీ 2వ అధ్యాయము 2వ వచనంలో శిలువను గూర్చినటువంటి విషయము తప్ప మీ మధ్య ఇక ఏదియు ఎరుగకుందునని నిశ్చయించుకొంటిని. హల్లెలూయా! 2వ అధ్యాయము 2వ వచనము. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని. హల్లెలూయా! ఏంటి ప్రభువా ఆ మనసు ఏంటి? ఆ మనస్సు, ఆ ఆత్మ ఎవరి ఆత్మ అది? పౌలు గారు మీకేం తెలుసు? ఏం తెలుసు చెప్పండి, మీరు బోధించండి. అంత జ్ఞానవంతులు అంటారు కదా మిమ్మల్ని. మరి బోధించనంటే మాకు ఒకటే ఒక సబ్జెక్ట్ తెలుసు. ఒకటే సబ్జెక్ట్ నాకు తెలుసు. అదేంటంటే సిలువ. అక్కడ ఇంకొక మాట నాకు నచ్చినటువంటి మాట. యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును. యేసుక్రీస్తు ఎవరు అంటే దానికి ఒక బిరుదు, గొప్ప బిరుదు. ఇప్పుడు మనము మోహన్ కరమ్చంద్ గాంధీ అంటాం. మహాత్మా గాంధీ, మహాత్మా గాంధీ. అట్లా సిలువ వేయబడిన యేసుక్రీస్తు. మహాత్మా అనేటువంటిది పెద్ద గొప్ప బిరుదు. సిలువ అవమానము, శిక్ష. సిలువ అనేటువంటిది దేనికి గుర్తు అంటే శిక్షకు గుర్తు, అవమానానికి గుర్తు. ఆ బిరుదుతో యేసుక్రీస్తు. అది పౌలు గారికి ప్రత్యక్షపరచబడినటువంటి గొప్ప మర్మం అండి. సిలువ మర్మము. సిలువ సిలువ యొద్ద నిలిచి ఉండుట. సిలువ యొద్ద నిలిచి ఉండుట. ఒక భక్తుడు ఎంత మంచి పాట, నాకు ఇష్టమైనటువంటి పాట. ఈ పాటలో సిలువను జూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది. సిలువను చూస్తూ చూస్తూ చూస్తుంటే శిల సమానమైన నా మనసు. శిల అంటే రాయి, రాయి లాంటి నా మనసు నలిగి కరిగి నీరగుచున్నదిరా నీ
సిలువే నలిగి కరిగి నీరగుచున్నది. ఈ హృదయము కఠిన హృదయము, బండలాంటి శిలలాంటి హృదయము నలిగిపోతుంది సిలువను చూస్తే. కరిగిపోతుంది సిలువను చూస్తే. చూడండి, ఏ కఠిన హృదయమైనా మారాలంటే, ఏ కఠిన హృదయమైనా మారాలంటే సిలువ. ఏ సమస్యకైన పరిష్కారము సిలువ. అపోస్తున్నటువంటి పౌలు గారు కొరింథీలకు మొదటిగా రాస్తున్నటువంటి ఉత్తరంలో వారికి కొన్ని సమస్యలు, ఒక ఆయన వచ్చి చెప్తాడు, అయ్యా ఆ పలానా సంఘంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, వాళ్ళకు ఈ కలహాలు ఉన్నాయి, గుంపులు గుంపులు గ్రూప్స్ ఉన్నాయి సార్ మా చర్చిలో, గ్రూప్స్ ఉన్నాయి. పౌలు వాడనని, కేఫా వాడనని, లేతే ఫలానా సేవకుని, మేము ఆ సేవకుని గుంపు, మేము ఈ సేవకుని గుంపు అని ఉన్నాయంటే పౌలు గారు జవాబు ఎక్కడంటే సిలువ. ఈ గుంపులలో ఎవరు మీ కొరకు ప్రాణం పెట్టారు? ప్రాణము సిలువ. ఎవరు ప్రాణం పెట్టారు? మొదటి సమస్యకు పరిష్కారము సిలువ. ఇంకొక సమస్య, జారత్వం ఉంది సార్ ఈ కొరింథీ సంఘంలో. జారత్వం ఉంది అంటే 6వ అధ్యాయం మరలా సిలువనే జవాబు. 11వ అధ్యాయంలో అసమానతలు ఉన్నాయి సార్. భోజనాల దగ్గర అంత అసమానతలు, డిఫరెంట్ టేబుల్స్. బలవంతులు ధనవంతులు ముందుగా వచ్చి ఎక్కువ తింటారు, పేదవారికి అక్కడ లాస్ట్లో ఇట్లా ఉంది సంఘంలో. అంటే అక్కడ ప్రభు వల్ల ప్రారంభం. ప్రభు వల్ల అంటే ఏంది? తిండి అనుకుంటున్నారా? ప్రభు బల్లలో యేసుక్రీస్తు సిలువ ఉన్నది. కనుక అన్ని సమస్యలకు పరిష్కారము సిలువ. సిలువ దగ్గర నిలిచి ఉండుట, హల్లెలూయా. సిలువను కోరుకొనుట, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిలువను దరచితి విలువ కందగరాని నీ కృప. సిలువను తరచితి విలువ కందగరాని నీ కృప. కలుషమెల్లను బాపగ చాలునురాని. కలుషమెల్లను బాపక చాలును, అది చాలు. నీ పాపమంతా తీసివేయడానికి ఒక్క సిలువ చాలు. దేవునికి. ఈ మధ్యలో నేను ఒక వ్యక్తిని కలిశానండి, ఆశ్చర్యపోయాను. నేను క్రైస్తవుని, ఆశ్చర్యపోయాను. ఒక సంఘం ఇలాగ బోధిస్తుందండి. ఏంటంటే ప్రతి సంవత్సరము చివరి 3 దినములు మీరు ఆలయములో పరిచర్య చేస్తే ఆ సంవత్సరములో చేసిన పాపములన్నీ కడగబడును. ఎంత బాగుంది ఇది! ఎంత వినడానికి ఎంత బాగుంది, పాటించడానికి ఎంత బాగుంది. అబ్బా, ఎంత మంచి సంఘం అండి ఇది! ఎంత మంచి, అసలు వాక్యమే ఉన్నట్టు ఉంది కదా అది. అటు పరిచర్య జరుగుతుంది, ఇటు పాపాలు పోతాయి. కానీ వాక్యపు వెలుగులో అది ఒక దురాత్మ బోధ. పని చేస్తే పాపాలు పోతాయా? పరిచర్య చేస్తే పాపాలు పోతాయా? ఆ సంవత్సరం అంతా చేసిన పాపాలన్నీ పోతాయంట. కానీ కలుషమెల్లా బాపును, అది సిలువ చాలును. కలుషమెల్లా పోవుటకు సిలువ చాలు. పేతురు గారు అంటారు,
ఈ సిలువను తీసుకొని ఈ సిలువను తీసుకొని ఒక అంగీ గుట్టించుకోవాలి. లేకపోతే ఒక వస్త్రాన్ని గుట్టించుకొని వేసుకోవాలి. 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. మొదటి పేతురు పత్రికలో, ఇదిగో యేసుక్రీస్తు శ్రమపడెను. యేసుక్రీస్తు శ్రమపడెను. నాకు చాలా ఇష్టమైనటువంటి, నన్ను బలంగా తాకినటువంటి మాట. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను. సిలువ గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక యుండును. ఒక మనిషి పాపం చేయడం లేదు సార్. ఎట్లా సాధ్యం? ఏం చేశారు మీరు? ఇంత పరిశుద్ధంగా ఉండడానికి కారణం ఏంటంటే, సిలువను మేము ధరించుకుని ఉన్నాం. అంటే ఏంటి సార్? సిలువను ధరించుకోవడం అంటే ఏంటి? యేసు నిమిత్తము శ్రమలు వస్తే స్వీకరిస్తాము. తప్పించుకునే ప్రయత్నం చేయము. ఇక తప్పించుకుంటే సిలువ ఎక్కడండి? నాకు ఈ ప్రశ్న ఎప్పుడో ఎక్కడి నుండో ఎప్పుడూ ఒకటి వస్తుంది. అది ప్రస్తుతం ఉన్నటువంటి క్రైస్తవ సమాజమునకు, ఆలోచన విధానమునకు వ్యతిరేకంగా ఉందని అనిపిస్తుంది. ఏ సేవకుడా జాగ్రత్త! ఇక్కడ నువ్వు సంఘం పెట్టకూడదు, వెళ్ళిపో అంతే. అట్లెట్టంటారు మీరు అని నేను నా గుంపును తీసుకుని వచ్చి వాళ్ళ మీద కొట్లాడి, వాళ్ళని బెదిరించి, వాళ్ళు నాకంటే బలహీనులైతే సైలెంట్ అయిపోతారు. ఇప్పుడు అంటే నేను ఒక సిస్టమ్‌ని క్రియేట్ చేసుకుంటున్నానేమో. ఏంటి? నాకు శ్రమలు రాకూడదు. నాకు ఇబ్బందులు రాకూడదు. వ్యక్తిగతంగానో, పరిచర్యలనో శ్రమలు రాకుండా ఉండాలి. అంటే సిలువ అక్కరలేదు. సిలువ అక్కర్లేదు. కానీ నేను వాక్యము చదువుతున్నప్పుడు నాకు కనపడినటువంటి విషయము, సిలువ దగ్గర నిలుచకుండా, సిలువ దగ్గర లేకుండా, సిలువను మోయకుండా, సిలువను గూర్చి నా అనుభవ జ్ఞానము లేకుండా పునరుద్ధానము లేదు. కష్టం. సాధారణంగా ఇప్పుడు ప్రకటించబడుతున్నటువంటి సువార్తలో స్వస్థతలు రండి, ఎక్కడ సిలువండి? ఆశీర్వాదాలు రండి, ఎక్కడ సిలువండి? సిలువ ఉందంటారా? ఎక్కడైనా కనపడుతుందంటారా? ఎక్కడికక్కడ మనము సిలువను తప్పించుకోవడానికే ప్రయత్నం చేస్తున్నామేమో. పరిశుద్ధాత్మదేవుడు సర్వసత్యంలోనికి నడిపించువాడు ఆయనే. సర్వసత్యంలోనికి నడిపించువాడు ఆయనే. పలువిధ పతమూలరసి ఫలితమేమి గానలేక. పలువిధ పథములరసి. పథము అంటే మార్గం, దారులు. పలు విధములు దారి మార్గాలను వెతికి వెతికి ఇటుపోయి అటుపోయి, ఇటుపోయి అటుపోయి, పలువిధ పథములరసి ఫలితమేమి గానలేక. ఫలితమేమి లేదు. సిలువ ఎదుటను నిలచి నాడనురా. అటుపోయి ఇటుపోయి ఎక్కడ మార్గం కనపడటం లేదు. ఈ పాపం నుంచి దూరం పోవాలంటే ఏం చేయాలి? ఈ పాపం నుంచి విడుదల పొందాలంటే ఏం చేయాలంటే, ఒక ఆయన నుండి చర్చికి వచ్చి పని చేయండి అని ఒక ఆయన అంటాడు.
లేదు దశమ భాగాలు ఇవ్వండి అంటే ఇంకొక ఆయన అంటాడు. లే మీరందరూ కొంగులు కట్టుకొని కప్పుకొని జాగ్రత్తగా ఉండండి, ప్రభు బలం తీసుకోండి ఒక ఆయన. అవన్నీ ఉన్నాయి. కానీ ఎటుపోయినా గాని పాపం నుంచి బయటపడాలంటే స్ సిలువ ఎదుట నిలచినాడురా. మగ్దలేని మరియ సిలువ దగ్గర నిలిచి ఉన్నది. టిక్ మార్క్. ఎవరెవరు సార్ పునరుద్ధానంలో ఉన్నారు అంటే మగ్దలేని మరియని టిక్ కొట్టండి. ఆ పేర్లను టిక్ ఎందుకు సార్ ఆమెను సెలెక్ట్ చేసినారు? సిలువ దగ్గర ఉన్నది ఆమె. భౌతికముగా సిలువ దగ్గర అందరూ శిష్యులు పారిపోతుంటే భయపడి నన్ను పట్టుకుంటారేమో, నన్ను జైలు వేస్తారేమో, నన్ను సిలువ వేస్తారేమో. ఆ ఆ భయానకమైనటువంటి దృశ్యములో ధైర్యముగా సిలువ దగ్గర నిల్చున్నటువంటి మగ్దలేని మరియ స్త్రీ అంటారా ఆమెను? ఆ? అబల అంటారా? స్త్రీ అంటే బలహీనురాలు అంటారా? అది స్త్రీ కాదు. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి, క్రీస్తును కలిగినటువంటి, క్రీస్తును హృదయంలో నాటుకున్నటువంటి, క్రీస్తు శిలువను ధరించుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రీస్తు ఆత్మ అయి ఉన్నాడు. ఇక్కడ స్త్రీ పురుషుల సంబంధం కాదు ఇక్కడ. శరణు 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 యేసు, శరణు శరణు నా ప్రభువా. శరణు అంటే ఇంక నువ్వే దిక్కు ప్రభు. దురిత దూరుడ నీదరి చేరితిరా. దురిత దూరుడ నేను, పాపంతో నిండినటువంటి నేనండి. సిలువను వ్రాలియేసు పలికిన పలుకులందు విలువలేని ప్రేమామృతము గ్రోలితిరాని సిలువే. ప్రార్థన చేసుకుందాం. నా శరణు ఆయనురా, నీ సిలువే నా శరణు ఆయనురా. సిలువయందే ముక్తి బలము. హల్లెలూయా. ఎంత మంచి మాట. ముక్తి బలం. ముక్తి అంటే పరలోక బలము, పునరుద్ధాన బలము. సిలువయందే ముక్తి బలము చూచితిరా. 3వ అధ్యాయం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఆయన శ్రమలకు సమానమైనటువంటి శ్రమలు నాకు కూడా కావాలని, ఏ విధము చేతనైనను తిరిగి లేవాలని ఆయన శ్రమల యందు సమాన అనుభవంగా కలిగినటువంటి అద్భుతమైనటువంటి భక్తులు ఉన్నారు. సిలువను మోసినటువంటి వారు, సిలువను ధరించినటువంటి వారు, సిలువను ప్రకటించినటువంటి వారు, సిలువ మార్గంలో నిలిచినటువంటి వారు, శ్రమలను ఆయుధములుగా ధరించుకున్నటువంటి వారు పునరుద్ధానంలో ఉంటారు. జీవం గల దేవ, వాక్యమైన దేవ, ఈ మాటలను ప్రభా నాలో మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సిలువ రక్షణ కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, సర్వసత్యము మనలో మనకు సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. దేవుడు మనలను దీవించునుగాక.